ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనసారా అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనసారా అనుభవం చేసుకోండి శివబాబాని. యోగం చేసుకునేటప్పుడు బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. మనకొచ్చిన శక్తి విశ్వమంతా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. బాబా నుండి వచ్చినటువంటి ఆ శక్తి కిరణాలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నట్లు, ఆ శక్తి కిరణాలు ఆ కరోనా వ్యాధిని సమాప్తి చేస్తున్నట్లు ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. బాబా చెప్తారు కదా, సంకల్పము వాయుమండలాన్ని తయారు చేస్తుందని. పరంధామంలో బంగారు వర్ణము గల దేదీప్యమానమైన ప్రదేశంలో అతి సూక్ష్మ స్వరూపంలో, ఒక బిందు స్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో సర్వ ఆత్మలకి, సర్వ సృష్టికి ఏకైక తండ్రి అయిన శివపరమాత్మ నుండి
మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అద్భుతమైన శక్తి భావం నుంచి వస్తున్నట్లు మనస్ఫూర్తిగా అనుభవంతో అతీంద్ర సుఖంతో పొందండి. మనం జూన్ 30 వరకు 21 రోజులు బాబా ఈ కరోనా వ్యాధిని సమాప్తి చేయండి బాబా. దైవం తప్ప ఏ మానవుడు, ఏ డాక్టరు ఎవ్వరూ చేయలేరు ఇది సమాప్తి. మీరు తప్ప ఎవరు చేయలేరు. మీ దైవశక్తి కిరణాల ద్వారా అది సమాప్తి అవ్వాలి. ఇంతవరకు విజృంభించింది చాలు బాబా. అందరూ భయభ్రాంతులతో జీవించలేక, ఇటు మరణించలేక బతుకుతున్నారు బాబా. ముఖ్యంగా పేదవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, పరిశ్రమలు, చేతి పని వాళ్ళు, వీళ్ళందరూ అన్నీ పోగొట్టేసుకున్నట్టు వాళ్ళకి అనుభవం అయిపోయింది బాబా. ఇది ఇంక సమాప్తి అయిపోద్దని కూడా వాళ్ళు మనసులో, ఇంక దైవ నిర్ణయం ఇది, దైవం అంతిమ తీర్పిస్తున్నారని వాళ్ళకి అనుభవం అయిపోయింది బాబా. కాబట్టి దయాహృదయంతో నీ పిల్లలే కదా అందరం, అది పూర్తిగా తగ్గిపోయేలాగా మీ శక్తి కిరణాలు ప్రసరింపచేయండి బాబా. అనంత విశ్వం ఏ దేశంలో కూడా ఇంక ఉండకుండా భగవంతుడు తగ్గించారు. భగవంతుడు ఈ ఉధృతాన్ని చల్లార్చారు. మాకు మళ్ళీ ఒక పునర్జన్మని చిగురించే జీవితాన్ని ఇచ్చారని వాళ్ళ ప్రశంసలు మనస్ఫూర్తిగా రావాలి బాబా మీకు. మేము కూడా పుస్తకాలు పంచిపెట్టుకోవాలి. అందరికీ సందేశం అందలేదు బాబా. వాస్తవానికి 33 కోట్లకి సందేశం అందలేదు. ఎలక్షన్లో చూడండి బాబా, వాళ్ళు ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చి వాళ్ళు 5 సంవత్సరాల, మనకు 5,000 సంవత్సరాలు, మాకు వాళ్ళకి 5 సంవత్సరాలకి ఆ పదవి కోసం ఎంత కృషి చేస్తారు వాళ్ళు. ఇంటింటికి వెళ్ళి ఈ గుర్తుకు వేయండి, ఈ పేరు మీద ముద్రించండి, ఈ గుర్తు మీద ముద్రించండి అని ప్రాధేయపడతారు. 5 సంవత్సరాలు పదవికి అంత ప్రాధేయపడుతున్నారు కదయ్యా. మాకు 5,000 సంవత్సరాలు వండర్ఫుల్ భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మీరు. కాబట్టి సేవ జరగలేదు. వాస్తవం మాట్లాడితే సేవ జరగలేదు. మీరు వచ్చారని ఎవరికీ తెలియలేదు. ముక్తి, జీవన ముక్తి ఇచ్చే దాత మీరు తప్ప ఇంకెవరున్నారు ఈ లోకంలో? బ్రాహ్మణాత్మ సరిపోదు. తండ్రే పిల్లలకి ఇవ్వాలి. అన్నదమ్ములు ఎవరు కదా బాబా. మేమందరం మిమ్మల్ని కోరేది జూన్ నెలాఖరికైనా పూర్తిగా తగ్గించండి బాబా.
మేము సేవ చేసుకోవాలి. ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి ధనము అందరం కలిసిపోయి ధూమ్ధామ్గా సేవ చేసుకోవాలి బాబా. మిమ్మల్ని ప్రత్యక్షం చేయడానికి అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఈ పుస్తకంలో ఏదో ఒక అద్భుతం ఉందని వాళ్ళు తప్పకుండా చదువుతారు. మొన్న గుంటూరులో పంచిపెట్టినప్పుడు ఒక అన్నయ్య ఆహార పొట్లాలు ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చదివి ఎంత గొప్ప లోతుగా జ్ఞానం ఉందని, తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళినప్పుడు ఆహార పొట్లాలు వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ అన్నయ్యని పలకరించారంట కదా బాబా. మరి మీ పుస్తకం మరి అందరికీ అందాలి కదా, తగ్గించేస్తారు కదా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఒక మానవుడికి ఏమీ చెప్పలేరు. ఆ పుస్తకం ఒక టీచర్ అయ్యి, ఆ పుస్తకంలో వాక్యాలు మీరయ్యి, వాళ్ళ బుద్ధితో, వాళ్ళ నయనాలతో, మనసుతో చదువుతుండి వాళ్ళు మీ బిడ్డలు అయిపోతున్నారు బాబా. ఒక్కరోజు తండ్రి వచ్చారు అని వాళ్ళ మనసు అంగీకరిస్తే స్వర్గం వచ్చేస్తారన్నా. ఆ విధంగా సేవ చేసుకుంటాం. మీరు సమాప్తి చేసి పెట్టండి. బాబా చెప్తున్నారు, ఏ బ్రాహ్మణాత్మకైనా ఒకవేళ సంకల్పంలో వికారి దృష్టి, వృత్తి అంటే ఆ భావన ఉన్నవారు మహాపాపి జాబితాలో ఉంటారు. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే పెద్ద మచ్చ లేక పాపం ఈ వికారి భావన. బాబా చెప్తున్నారు, సంకల్పంలో వికారి దృష్టి అంటే మాటలో రాలేదు, కర్మలోకి రాలేదు, ఇంకా ఆ వికారం సంకల్పంలోకి వచ్చింది, ఆలోచనలో వచ్చింది. వెంటనే బాబా ఏమంటున్నారంటే వాళ్ళని మహాపాపి జాబితాలో ఉండిపోతారంటున్నారు బాబా. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే చాలా పెద్ద మచ్చ లేక పెద్ద పాపము ఈ వికారి భావన అంటున్నారు బాబా. చూడండి, అందరూ ఏం చెప్తున్నారంటే స్థూలంగా వికారాలు లేనట్టు అనిపిస్తుంది, సంకల్పంలో వికారం ఉన్నా కూడా పాపి లిస్టులో ఉంటారని చెప్తున్నారు బాబా. సంకల్పంలో అయినా వశీభూతం అయ్యారంటే వారిని పాపం నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఆ మహాపాపం యొక్క శిక్ష చాలా కఠిన రూపంలో అనుభవించవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, దాని యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, శక్తుల కంటే పాండవులకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఏ విధంగానే పాండవులు వికారి వాతావరణ తరంగాల మధ్య ఎక్కువగా జీవితం గడపవలసి వస్తుంది.
అయినప్పటికీ వాళ్ళు ఆ వికారి వాతావరణానికి అతీతంగా, అంటే సంకల్పంలో కూడా ఆ వాతావరణానికి వశమవరు. బాబా పట్ల ప్రియంగా, సేవ పట్ల బుద్ధి కలిగి ఉండాలి. వీరికి కారణం చేత శక్తుల కంటే ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయని చెప్తున్నారు బాబా. అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? సెంటర్లో ఉండే వాళ్ళు వాతావరణం ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది కదా. మరి పాండవులు అంటే అన్నయ్యలు వికారి వాతావరణంలో కుటుంబంలో ఉంటారు కదా. ఆ వికారి వాతావరణంలో ఉంటూ కూడా సంకల్పంలో కూడా వికారం ఉండకుండా, ఏ విధమైన వికారాలు ఉండకుండా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా, వాళ్ళకి అతీతంగా బాబాకి ప్రియంగా సేవ పట్ల దివ్యబుద్ధి కలిగి ఉంటారంటున్నారు బాబా. అంచేత వాళ్ళకి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి ఉన్న కారణంగా సెంటర్లో ఉండే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు లభిస్తాయని చెప్తున్నారు బాబా. చూశారు బాబా లెక్కలు ఎలా కడతారో? స్థానాన్ని బట్టి కట్టరు, మన మనసు యొక్క స్థితిని బట్టి కడతారు. అనుభవం చేసుకోండి. మనం అనుకుంటాం స్థానం బట్టి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం కదా. అందుకే వాణిని మనసు పెట్టి చదువుకుంటే మీరు బాబాయే మీకు ట్రైనింగ్ ఇస్తారు అవ్యక్తంగా. ఇది రివైజ్ కోర్సు. ఇప్పుడు ఇదంతా కోర్సుని చెప్పేశారు. ఇంకెవ్వరి శరీరంలో బాబా రారు, వాణ్ణి చెప్పరు. వారిద్దరికే, దాదీకి బ్రహ్మకే, వారిద్దరికే ప్రవేశించే అదృష్టం ఉంది తప్ప ఇంకెవరికీ లేదు. ఇది పరమ సత్యం. ఇది ఎవరు ఎంత శాతం ఏ రూపంలో శివబాబాకి సమర్పణ అయ్యారు అనగా, కష్టంతో అయ్యారా, ప్రేమతో అయ్యారా, నియమ ప్రమాణంగా అయ్యారా, మనసు యొక్క స్నేహంతో బలైపోయారా, సమర్పణ అయ్యారా? ఇవన్నీ బాబా పరిశీలిస్తున్నారు. పరిశీలించి ప్రాప్తి ప్రసాదిస్తానంటున్నారు బాబా. అంటే ఇక్కడ క్లారిటీ ఏంటి? ఎవరు ఎంత శాతంతో, అంటే కష్టంతో అయ్యారా, కష్టంతో అయ్యారంటే దాని క్లారిటీ ఎలాగివ్వాలి? ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందో భగవంతుడికి బలి అవుతారు. ఒక అక్కయ్య గారు ఏదో ఎన్నెపోసి ఆపరేషన్ చేసుకోవాలి, అక్కడ అది 30,000 40,000 అవుతుందంటే వారు ఏమనుకున్నారంటే, బాబా నువ్వు తగ్గించి బాబా, నేను భగవంతుడి నీ సేవలో వేసుకుంటాను ఇది అన్నారు. మొత్తం మీద వారికి తగ్గించారు బాబా. బాబా ఎప్పుడూ కూడా ఏదైనా పిల్లల్ని తన వైపు లాక్కోవడానికి హెల్ప్ చేస్తారు బాబా. అంటే వారు డబ్బులు కూడా వేసుకున్నారు బాబాకి. అదన్నమాట. అంటే కష్టం వచ్చింది కాబట్టి భగవంతుడు కావాల్సి వచ్చాడు. అక్కడ కష్టం రాకపోతే భగవంతుడు ఎక్కలేదు బాబా. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాడో చూడండి బాబా. రెండో పాయింట్, అంటే మీకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నేను చదువుకునేటప్పుడు బాబా నాకు నేర్పారు. ఆయనే పైనుండి నాకు ఉదాహరణ కూడా చెప్పారు. మీరు మనసు పెట్టి వాణి చదివితే భగవంతుడి మీ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రేమతో అయ్యారా? ఓహో నాకు భగవంతుడు లభించాడు, ఇంతకంటే అదృష్టమా అని అనుకుని అయ్యారా? నియమ ప్రమాణంగా అయ్యారా?
అంటే ఈ ఓం శాంతిలోకి వెళ్తే కొంత శాంతిగా ఉంటుంది. ఆ గంట వెళ్ళి అక్కడ కూర్చుంటే యోగం క్లాసు వింటే అదొక నియమంగా పెట్టుకుని ఎన్ని సంవత్సరాలైనా అలాగ వస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, టీచర్స్ చెప్తూనే ఉంటారు. అదొక నియమం అన్నమాట. విధి వేరు, విధానం వేరు. ఆ నియమం ప్రమాణంగా అయ్యారా? క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారు చూడండి. అర్పణైన ఆత్మని క్యాలిక్యులేట్ చేసి మార్కులు ఇస్తున్నారు బాబా. మనసు యొక్క స్నేహంతో అవేరా. మనసు ఎక్కడుంది? ఆత్మలో సూక్ష్మశక్తి అయిన మనసు ఉంది కదా, ఆ శక్తి యొక్క స్నేహంతో అవేరా. సమయ ప్రమాణంగా వేరా, కష్టంతో అవేరా, ప్రేమతో అయ్యారా. ఈ 4 కౌంటింగ్లో తీసుకున్నారు బాబా. బాబా అంటున్నారు, మనసుతో స్నేహంతో చేస్తేనే శివబాబా స్వీకరిస్తారట. మరియు పుణ్యఖాతా కూడా అపారంగా జమ అవుతుంది అంటున్నారు. నియమంగా కష్టంతో చేస్తే అది వ్యర్థమైపోతుంది. మోసపోకండి. సత్యమైన బాబా సత్యాన్ని స్వీకరిస్తారు. మిగిలినవన్నీ పాపఖాతాలో జమ అయిపోతాయి. కష్టంతో బయలుదేరినప్పుడు ఏదో ఉపకారం చేశారు, ఇంకా రుణం అయిపోయింది. బాబా ఇంకా వాళ్ళకి ఏమీ ఎంటర్ చేయరు. మనసు యొక్క స్నేహంతో బలవుతేనే, సమర్పణ అయితేనే బాబా స్వీకరిస్తారంటున్నారు. మరియు పుణ్యఖాతా కూడా బాబా ఎప్పుడైతే స్వీకరించారో, ఆయన పుణ్యాత్ముడు కాబట్టి, సదా పుణ్యాత్ముడు కాబట్టి ఆయన రంగు అంటే ఆ పుణ్యఖాతా మనకి అంటుకుంటుంది, జమ అయిపోతుంది అంటున్నారు బాబా. సత్యమైన బాబా మీలో ఉన్న సత్యాన్ని స్వీకరిస్తారు, మిగిలిన ఏది స్వీకరించడు, అవన్నీ పాపఖాతాలో జమ అయిపోతాయి అంటున్నారు బాబా. చూడండి, లెక్కన టీచర్ కూడా సెంటర్కి బలవింది అంటే మనసు యొక్క స్నేహంతో బలవుతేనే. లేకపోతే ఈ సంస్థలోకి వస్తే పెద్దక్కయ్య గారి పక్కన మనం కొన్నాళ్ళు ఉంటే మనం మళ్ళీ పెద్దక్కయ్య అవ్వచ్చు, మనం కూడా ఒక పీఠం పెట్టుకోవచ్చు, మనం కూడా సెంటర్ పెట్టుకోవచ్చు. ఇలాగ అందుకే కొన్ని పెద్ద పెద్ద సెంటర్లు ఇడిపోతున్నాయి. అలాగ ఆ ఆలోచనతో బలైంది అనుకోండి, ఆత్మ బాబాకే బలైంది, మంచి స్థానానికే నిమిత్తమైంది. కానీ అవన్నీ స్వీకరించను అంటున్నారు బాబా. అంటే సమర్పణలో కూడా ఎంత క్లారిటీ ఉందో చూసుకోండి, ఎంత అద్భుతమైన క్లారిటీ ఉందో చూసుకోండి. ఆయన ఎవరు? పరమ పవిత్రుడు. ఆయన ఎవరు? ధర్మరాజు. ఆయన ఎవరు? 2500 సంవత్సరాలు మనకి అద్భుతమైన సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు. ఏ లెక్కల ప్రకారం ప్రసాదించాడో అర్థమైందా? కాబట్టి విద్యార్థి అయినా, టీచర్ అయినా, ఎవరైనా మనసు యొక్క స్నేహంతో సమర్పణ అయితేనే జమ అవుతుంది. ఓకే. అలౌకిక జీవితంలో ఏ దేహిదారిపైనైనా తగులుపాటు ఉంటే సౌభాగ్యానికి మహాపాపం వచ్చేస్తుంది. సౌభాగ్యశాలి అంటే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ ఉండకూడదు. ఎక్కడ? మనసులోని, బుద్ధిలోని. అలౌకిక జీవితంలో ఏ దేహిదారిపైనైనా తగులుపాటు ఉంటే సౌభాగ్యానికి మహాపాపం వస్తుంది. సౌభాగ్యశాలి ఆత్మ ఏ దేహిదారిపైన కూడా తగులుపాటు ఉండదు. ఒక్క శివబాబా తప్ప మరెవరూ లేరని నిశ్చయంలో, నషాలో అదృష్టాన్ని పెంచుకుంటుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా?
విద్యార్థులు కూడా కుటుంబంలో ఉంటూ ఏ దేహదారిపైన కూడా తగులుబాటు ఉండకూడదు అంటున్నారు. ప్రియంగా ఉండాలి, మళ్ళీ అతీతం అయిపోతుండాలి. కానీ మోహమోని చిక్కుకోకూడదు అంటున్నారు బాబా ఇక్కడ. టీచర్ అయినా, విద్యార్థి అయినా, మహారథి అయినా, ఎవరైనా కూడా ఒక దేహదారి ఇంకొక దేహదారి పైన తగులుబాటులో ఉంటే సౌభాగ్యానికి మహాపాపం వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. ఎక్కడున్నాం మనం? పాపం ఎలాగొస్తుందో చెప్తున్నారు. భక్తి మార్గంలో ఎవరైనా చదివిపోతే గరుడ పురాణం ఏయో చదువుతారు కదా. యమధర్మరాజు కత్తులతో కోసేసాడు, నూనెలో వేపేశాడు, ముక్కల కింద చేసాడు, ఇలాగా ఏయో చెప్తారు. అతను యమధర్మరాజు, ఈయన ధర్మరాజు. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అంచేత స్వయం భగవంతుడు చెప్తున్నాడు, ఈ శాసనాలు ఇవి, లాస్ ఇవి, దీని ప్రకారం మనల్ని చూస్తాడు. ఇలా నడుచుకున్నామా లేదా అని తప్పకుండా చూస్తారు బాబా. ఏ దేహిదారిపైన అయినా తగులుబాటు ఉండకూడదు అంటున్నారు. ఎలా చెప్తారు? ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా దీనికి? మేము ఎప్పుడైనా మాకు తెలిసిన ఎగ్జాంపుల్ ప్రకారం మేము ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రంలో బట్టి పెట్టేవాళ్ళం. 300 నుంచి 500, 600 వరకు వచ్చేవారు. వాళ్ళని మేము ఏది డిమాండ్ చేయకుండా వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలనే బుద్ధితో ఉండేవాళ్ళం. కానీ కొంతమంది టీచర్స్ వెళ్ళొద్దని ఆప్ చేసేసారు, విద్యార్థులేంటి ఎవరినైనా. అప్పుడు ఆ విద్యార్థి ఆ దేహిదారుడే కదా వాళ్ళు ఎవరు, ఇంకా దేవతలు ఎవరయ్యారు? పరిస్థితి అయితే కదా దేవతలు అవుతారు. బ్రాహ్మణులు దేవతలు కాదు. గుళ్ళో పూజారు బ్రాహ్మణులు ఉంటారు పూజ చేయటానికి, వాళ్ళు దేవతలా? ఆ విగ్రహం దేవత. అలాగే ఒక దేహిదారి పైన ఇంకొక దేహిదారి తగులుబాటులో ఉంటే సౌభాగ్యానికి పోగొట్టేసుకుంది, పాపం తయారైపోయింది అంటున్నారు. కొంతమంది మేము ఏదో బంధువుల ఇంటికి వెళ్ళామని వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గౌరవార్థం ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. గౌరవార్థం ఆగిపోయినా మార్కులు వచ్చేస్తాయి, కానీ తగులుబాటుతోటి ఉండిపోయినప్పుడు మార్కులు రావు. అలాగే విద్యార్థులు కూడా మా ఇంట్లో వాళ్ళు జ్ఞానంలోకి వెళ్ళొద్దు అంటున్నారు, మీకు బుద్ధి దివ్యత వచ్చేస్తుంది, వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, వీళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, అందులోకి వెళ్తే ఇది జరగదు అది జరగదు అంటున్నారు అని విద్యార్థులు కూడా ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారనుకో, దేహిదారులపై పడి వాళ్ళు కూడా సౌభాగ్యం సమాప్తి అయిపోతుంది, ఉండదు, రాదు, మహాపాపం కూడా తయారైపోతుంది అంటున్నారు బాబా. బాబా నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, వ్యర్థానికి మరియు సమర్థానికి ఫలితం 1,00,000 రెట్లు పొందుతారు. స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పం మరియు కర్మ చేయండి. ప్రతి ఒక్కరిలో విశేషతను చూడండి. విశేషంగా తయారు చేయాలనే శుభకామన పెట్టుకోండి. అవగుణాలనే మురికిని సంకల్పంలో కూడా ధారణ చేయకండి, అది మహాపాపం. బాబా చూసారా ఏం చెప్పారు? ముందుది దేహిదారుడిపై తగులుబాటు ఉండకూడదు అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? నువ్వు సమర్థంగా ఉంటే 1,00,000 రెట్లు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు వ్యర్థంగా ఉంటే 1,00,000 రెట్లు పాపం కూడా తయారైపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా నేను విశేష ఆత్మనే అని భావించి సంకల్పం చేసి కర్మ చేయండి అంటున్నారు బాబా.
మరియు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరిలో విశేషతను చూడండి, విశేషంగా తయారు చేయాలనే శుభకామన పెట్టుకోండి. మనం ప్రతి ఆత్మలోని విశేషత ఉంటుంది. బాబా చూసేది అదే చూస్తారు. బాబా ఏమన్నారు, 33 కోట్ల లాస్ట్ ఆత్మ మీద కూడా నాకు శుభభావన ఉంటుంది అన్నారు. ఎంచేత ఆయన విశేషతను చూశారు. లాస్ట్ పూస పెద్ద పురుషార్థంగా చేయదు, అవసరమైతే డిస్సర్వీస్ కూడా జరుగుతుంది. బాబా పేరు కూడా నష్టం తీసుకొస్తుంది. అయినా సరే ఆయన ఏం చూశాడు అక్కడ. ఇప్పుడు బాబా పిల్లల్లో చాలామంది బాబాని పేరుని ప్రత్యక్షం చేయరు, వాళ్ళు ప్రత్యక్షం అయిపోతారు కదా. ఇప్పుడు 69 నుంచి అవ్యక్తవాణులు చెప్తున్నారు బాబా, సెంట్రల్లో అవ్యక్తవాణులు చదవరు. ఎందుకంటే అవ్యక్తవాణి చదివితే ఆత్మలో ఉన్న ఆత్మ వ్యక్తంలోంచి అవ్యక్తం అయిపోద్ది. అంచేత వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా అవ్యక్తవాణులు ఇవ్వటం మానేశారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారని కదా. కానీ మరి బాబా వాళ్ళు జాయిన్ అప్పుడే తెలుసు వీళ్ళు ఇటువంటి వాళ్ళని. కానీ ఆయన ఎందుకు ఊరుకున్నాడు? ఆయన అటువంటి పనులు చేస్తున్నా కూడా ఎందుకు ఊరుకున్నారు? అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. బాబా ఏం చేస్తారంటే ఆ ఆత్మలో ఆ విశేషతను చూశారు. పోనీ వాళ్ళు అవ్యక్తవాణి అంటే ఇవ్వలేదు, ఇస్తే వాళ్ళు వేరే సెంటర్లు పెట్టేసుకుంటారు సందుకి అని, మనకు రారని. కానీ వాళ్ళ దగ్గర ఒక విశేషత ఉంది కదా ఆ టీచర్స్ దగ్గర. అలాగ అందరూ టీచర్స్ అలా ఉండరు మరి. కానీ ప్రతి టీచర్లో ఏం విశేషం ఉంది? తల్లిని వదిలేశారు, తండ్రిని వదిలేశారు, కుటుంబాన్ని, అన్నదమ్ముల్ని, రక్త సంబంధికులను వదిలేశారు. ఎక్కడికి వచ్చి భయంతో సెంటర్లో ఒక మాతను ఎట్టుకుని సెంటర్లు ఓపెన్ చేశారు. మరి విశేషత కదా అది. అక్కడ విశేషత ఉంది, తర్వాత తగులుబాటు ఉంది, స్వార్థం ఉంది, అవగుణాలు కూడా ఉండొచ్చు, అందరికీ కాదు కొద్దిమందికి. కానీ అక్కడ ఏం చూశాడు ఆయన? విశేషత చూశాడు. ఏం విశేషత చూశాడు? నన్ను తెలుసుకున్నారు, ఈ త్యాగం చేశారు. అదేవిధంగా బాబా మనల్ని ఏమంటున్నాడంటే ప్రతి ఆత్మలోని విశేషత ఉండకుండా బాబా పిల్లలు ఎవరు? అసలు మనుష్యాత్మలకు విశేషం లేకుండా మనిషి జన్మే ఉండదన్నారు బాబా. అందుకే భక్తి మార్గంలో కూడా మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ అంటారు. కాబట్టి బాబా అంటున్నారు ప్రతి ఆత్మలో విశేషతను చూడండి, విశేషంగా తయారు చేయాలనే శుభకామన పెట్టుకోండి. అవగుణాలనే మురికిని సంకల్పంలో కూడా ధారణ చేయకండి, అది మహాపాపము అంటున్నారు బాబా. చూసారా, బాబా పిల్లల్లో కూడా విశేషత ఉంది, విశేషత చూడాలి. అవగుణం ఉంది, నువ్వు చూడకూడదు, మనసులో పెట్టుకోకూడదు. కానీ వాళ్ళ విశేషత ముందు ఈ అవగుణం చిన్నదే. మరి ప్రపంచం అంతా వచ్చేస్తున్నారేంటి బాబా దగ్గరికి? 33 కోట్లే కదా, 780 కోట్లు 33 కోట్లు వస్తున్నారు. ఎంత తక్కువ పర్సెంటేజో చూడండి. అందుకు మనం కూడా ఒక బ్రాహ్మణాత్మలో మహారథి అయినా, టీచర్ అయినా, విద్యార్థి అయినా, ఎవరైనా అనేక లోపాలు కంపల్సరీగా ఉంటాయి, చాలా భయంకరమైన లోపాలు కూడా ఉంటాయి. అసలు వీళ్ళు ఎలా చేస్తారా అని కూడా అనుకునేటువంటి లోపాలు ఉంటాయి. బాబా ఏమంటున్నారు? చూడకు, నువ్వు విశేషిస్తుంది చూడు. అవి ఎలా మార్చాలో ఆయన తెలుసు, బాబా మారుస్తాడు. లా మన చేతుల్లో తీసుకోకూడదు, లవ్వే మన చేతుల్లో ఉండాలి, మన హృదయంలో. ఆత్మిక లవ్ తప్ప శాసించే, శపించే లవ్, ఆ శాసనం మన దగ్గర ఉండకూడదు. అది చాలా బాగా చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. మనం ఏం చేస్తాం?
అవగుణం ప్రత్యక్షంగా కనపడిపోయి 10 మందికి చెప్పేస్తాం. ఆ పాపము ఇప్పుడు ఈ కరోనా వ్యాధిలాగా ఒకరి నుంచి ఒకరికి అలాగ వెళ్ళిపోయి అందరూ పాపి లిస్టులోకి వెళ్ళిపోతారు. అవునన్నా అన్నా అది మనం అంగీకరించినా మన మనసులో పెట్టుకున్నా పాప లిస్టులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు తెలుసు ఈ ఆత్మలో విశేషత కంట అవగుణాలు, వ్యర్థము, పాపము సమాజాన్ని పాడు చేసేసి సాంగత్య దోషంలో తీసుకెళ్ళిపోద్ది, వాయుమండలాన్ని పాడు చేసేస్తుంది, సంకల్పాలు వికల్పాల్లో ఉంటుందని మీకు తెలుసు. కానీ బాబాయ్ అంటున్నాడు ఇక్కడ ఇమిట్ చేసుకో. సముద్రాన్ని చిలికించినప్పుడు ఆలాహలం వస్తే వీళ్ళు ఎవరి వల్లగా అవలేదు దాన్ని ఆపడానికి. కంఠం దగ్గర పెట్టుకున్నాడు శివబాబా, అంటే కంఠహారం చేసుకున్నాడు. వాళ్ళని కూడా శిరోకిరీటం చేయలేదు. చూడండి ఎంత మంచి పాయింట్ ఇది. అందుకు బాబా పిల్లలు ఈ రోజు నుంచి ఆ పార్టీ అని ఈ పార్టీ అని వాళ్ళని వీళ్ళని ఏమీ చూడకండి. అవి చూసి మీరు జాగ్రత్తగా ఉండండి. కర్మలో వాళ్ళకి సహయోగం అవ్వకండి, కానీ మనసు యొక్క స్వభావంలో సహయోగం అవ్వండి. బాబా వీళ్ళని కూడా ఎన్నుకున్నావా, వీళ్ళకి విశేషత ఉండి వీళ్ళకి ఇంత అవగుణాలు ఉన్నా కూడా ఎన్నుకున్నావా తండ్రి, వీళ్ళని కూడా మంచిగా చేయి అని శుభ సంకల్పం చేయమంటున్నారు బాబా. అప్పుడు నీకు పాపం అంటదు. ఒకవేళ నువ్వు వాళ్ళ అవగుణాలను చూసి మనసులో పెట్టుకుని 10 మందికి చెప్పి అది ప్రసాదం కింద పంచిపెట్టావంటే నువ్వు కూడా మహాపాపి లిస్టులోకి వెళ్ళిపోతావు అంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూడండి, ఎటువంటి లా ఉందో చూడండి ఇక్కడ. చూడండి, మన వాళ్ళు ఏమో ఏదో శంకర పార్టీ అని, ఆ పార్టీ అని, విష్ణు పార్టీ అని, ఈ పార్టీ అని రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మంచి వాళ్ళని కూడా శంకర పార్టీ అంటారు. అప్పుడు ఇద్దరు కూడా పాపి లిస్టులోకి వెళ్ళిపోయారు. ఆతల వాళ్ళు శంకర పార్టీ, విష్ణు పార్టీలని రకరకాలుగా బాబాను పక్కన పెట్టేసి మధువనానికి కించిపరిచి ఆ ఇద్దరి శరీరంలో రావట్లేదు మా శరీరంలో వస్తున్నారని చెప్పుకుని గడిపే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు తప్పకుండా రాంగ్ లిస్టులోనే ఉన్నారు. మళ్ళీ మనం కూడా వాళ్ళని ఆ దృష్టిలో చూడకూడదు. అయ్యో బాబా పాపం ఏదో మాయేది, 2 నదులు తప్ప 2 రథాలు తప్ప ఇంక నీకు ఇంకే రథం ఉండదు. కానీ నువ్వేం చెప్పావు, ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఎవరొకరి శరీరంలో ప్రవేశిస్తాను నేను. ఒక మొద్దు టీచర్ ఉంది, అక్కడ క్లాస్ వినటానికి వచ్చారు, కోర్స్ వినటానికి. అప్పుడు ఏం చెప్పావు నువ్వు, ఆ టీచర్లో ప్రవేశించేస్తా ఉన్నావు. నువ్వు ప్రవేశించవు, నీ శక్తి ప్రవేశించదు. చెప్తాను, ఆ టీచర్ కూడా తెలియదు నేను శక్తి ప్రవేశించినట్టు, బాబా ప్రవేశించినట్టు అన్నారు. అది అకేషనల్లో లిమిటెడ్, ఓ 10 minutes 5 minutes ఎంత సంథింగ్. అందుకని కంటిన్యూగా దాది శరీరంలోకి వచ్చేసి బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చేసి వాణిలు చెప్పినంతగా ఇంకెక్కడైనా చెప్తారా? అసలు డ్రామాలో లేదు అది. కానీ ఇది రకరకాలుగా అశంకర పార్టీ అని, విష్ణు పార్టీ అని రకరకాలుగా ఉద్భవించేసినాయి. అది పెద్ద మాయ కదా. వాళ్ళేమో బ్రహ్మకుమార్స్ని విమర్శిస్తున్నారు, బ్రహ్మకుమార్స్ ఏమో వాళ్ళని విమర్శిస్తున్నారు. కానీ ఇద్దరు కూడా పాపి లిస్టులో ఉన్నారు అక్కడ. ఈ ఒక్క మహావాక్యాన్ని ఆధారంగా తీసుకుంటే ఆతల వాళ్ళు మనల్ని విమర్శించేటప్పుడు అయ్యో పోన్లే పాపం బాబా వాళ్ళని ఎన్నుకున్నారు, కానీ మాయకు వశమై వేరు, బాబా వీళ్ళు కూడా మార్చు అని సంకల్పం చేసినప్పుడు మనం పుణ్య లిస్టులో ఉన్నాం. ఆ పాపపు లిస్టులోంచి కూడా వాళ్ళు కొంచెం తేరుకుంటారు కంపల్సరీగా. ఉదాహరణకి ఒక పేషెంటు ఎయిడ్స్ వ్యాధిని అంటించుకుని వచ్చారు డాక్టర్ దగ్గరికి అనుకోండి. డాక్టర్ ఏం చేస్తాడు, నీకు ఇంట్లో భార్య ఉంది, భగవంతుడు ఒక్కరితోటే ఉండాలన్నాడు, ఏకవ్రతగా పతివ్రతగా ఉండాలన్నాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు గెట్అవుట్ బయటికి వెళ్ళిపో, నీకు ముందేమో ఏమేమని అంటాడా? అంట కదా. తప్పే చేశాడు. కానీ డాక్టర్ పొజిషన్ ఏంటి, ఆ తప్పు ద్వారా వచ్చిన వ్యాధిని నిర్మూలన చేయటం. అలాగే భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే
తప్పు చేసిన వాడిని కూడా నీకు రైట్స్ లేవు, నువ్వు తప్పు అని చెప్పడానికి అంటున్నాడు బాబా ఇక్కడ. ఏదైనా సందర్భం వస్తే మనం చెప్పాలి, అక్కయ్య అన్నయ్య అది మంచి పద్ధతి కాదు, బాబా మధువన్లోనే వస్తారు, దాది ఇద్దరి శరీరంలోనే వస్తారు అని అలా చెప్పుకోవాలన్నమాట. అంతకింటికి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీకు చాలా లోతుగా ఉండే పాయింట్లు ఇవి, ఎగ్జాంపుల్ లేకుండా అర్థం అవదు. అంచేత బాబా ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరిలో విశేషతను చూడండి, విశేషంగా తయారు చేయాలనే శుభకామను ఉంచుకోండి. అవగుణాలనే మురికిని సంకల్పంలో కూడా ధారణ చేయకండి, అది మహాపాపం. ధారణ చేస్తే మహాపాపం అంటున్నారు బాబా. ఒకరి బలహీనతలు ఒకరు ధారణ చేయకూడదు, వర్ణన చేయకూడదు, వాతావరణంలో వ్యాపింప చేయకూడదు. ఎవరైనా వినిపిస్తున్నా కానీ శుభభావంతో వాటిని తొలగించాలి. వారు చెప్పారు కానీ నేను అనలేదు అని అనకండి. చెప్పిన వారికి మరియు విన్నవారికి కూడా పాపం తయారైపోతుంది. కానీ ఆ ఇరువురి పాపంలో శాతం ఉంటుంది. అంటే చెప్పిన వారికి ఎక్కువ పాపం ఉంటుంది, విన్నవారికి కొంచెం తక్కువ ఉంటుంది కదా. కానీ మొత్తం మీద తయారైంది కదా పాపం. బాబా చెప్తున్నారు చూడండి, వ్యర్థ చింతన, బలహీన విషయాలు రాకూడదు. జరిగిపోయిన విషయాలను దయాహృదయులుగా అయి ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని శుభభావంతో ఆ ఆత్మ కొరకు మనసా సేవ చేయండి. మరి దేవతలంటే ఏంటి? ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు, అసహించుకునేవారు కాదు, చేదరించుకునేవారు కాదు, దూషించేవాళ్ళు కాదు, దూరం చేసేవాళ్ళు కాదు కదా. అందుకు బాబా చెప్తున్నారు, అంత బాగా చెప్తున్నారు చూడండి. ఇది ఎప్పుడు చెప్పాడో 6వ తారీఖు 2/80. ఇవన్నీ అవ్యక్తవాణిలో పాయింట్లన్నీ తీసి 40 రోజులు కష్టపడి వాణి చదువుతున్నప్పుడు ఈ పాయింట్ ఎందులోకి వెళ్తుంది, ఈ పాయింట్ ఎందులోకి వెళ్తుంది, ఒక దాంట్లో 4-3 రకాలు చెప్పేస్తారు బాబా. అమృతవాళ్ళు చెప్తారు, మళ్ళీ ఇటువంటి పాపం చెప్తారు, మళ్ళీ ఇంకో దాంట్లో సేవ చెప్తారు, ఇంకో దాంట్లో కర్మల గుహిగా చెప్తారు. అలా విడదీసి మీకు చాలా విపులంగా ఇచ్చారు బాబా ఇది. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, ఒకరి బలహీనతలు ఒకరు ధారణ చేయకూడదు. అంటే వాళ్ళు చేసింది తప్పైనా సరే నువ్వు చేయకూడదు అంటున్నారు బాబా. వాళ్ళే చేశారు కదా, నేనెందుకు చేయకూడదు అని అనుకోకూడదు. అక్కడ వర్ణన కూడా చేయకూడదు. బలహీనతలు వాతావరణంలో వ్యాపింప చేయకూడదు. ఎవరైనా మీకు ఇటువంటి బలహీనతలు వినిపిస్తుంటే అప్పుడు ఏమంటున్నారు బాబా, శుభభావంతో వాటిని తొలగించండి. అలా చెప్తున్నప్పుడు ఏంటక్కయ్య అన్నయ్య ఎందుకు చెప్తున్నావు నువ్వు అసలు జ్ఞాని ఆత్మేనా? విశేషతను చూస్తావా, అవగుణం చూస్తావా? నువ్వెప్పుడు విశేషతనే చూడాలి. అవగుణాలు కూడా తొలగించి బాబా అని మనసా సేవ చేయమని చెప్తున్నారు ఇక్కడ బాబా. బాబా చెప్తున్నారు. బాబా అప్పుడు ఏమంటున్నారంట, నేను వినలేదు బాబా, వాళ్ళు చెప్తుంటే నేను అవునన్నాను అంటున్నారు. బాబా అంటున్నారు, చెప్పిన వారికి మరి విన్నవారికి కూడా పాపం తయారైపోతుంది. కానీ శాతంలో తేడా ఉంటుంది. చెప్పే వాళ్ళకి ఎక్కువ పాపం తయారవుతుంది, వినేవాళ్ళకి తక్కువ పాపం తయారవుతుంది. కానీ మొత్తం మీద తయారైంది ఏంటి? పాపమా పుణ్యమా? పాపం అంటున్నారు బాబా. వ్యర్థ చింతన, బలహీన విషయాలు రాకూడదు. జరిగిపోయిన విషయాలను దయాహృదయులుగా అయి ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని శుభభావంతో ఆ ఆత్మ కొరకు మనసా సేవ చేయండి.
వారి వారి సంస్కారాలకు వశమై వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేక కార్యం చేసినా, విన్నా కానీ మీరు ఆ ఒక్కరిని పరివర్తన చేయండి. ఎప్పుడైతే మీ దగ్గరికి ఇలాగ వచ్చి చెప్పడం వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇక్కడ నా దగ్గరే కాదు ఇంకెక్కడ చెప్పుకో అని చెప్పి ఈ అమృతవాణిలో 149 పేజీలో ఉంది. అన్ని 148, 149 పేజీలో పాపం అనే సబ్జెక్టులో అది వినిపించండి వాళ్ళకి. బాబా ఏమంటున్నారో వాళ్ళని ఇంక బంద్ చేసేయండి. వాళ్ళు మీకు ఇంకెవరికి చెప్పకుండా మీరు దాన్ని పులి స్టాప్ పెట్టించేయండి అంటున్నారు బాబా. ఆ ఒక్కరిని పరివర్తన చేయండి. ఒకరి నుంచి రెండో వారికి, రెండో వారి నుండి మూడో వారికి ఇలా వ్యర్థ విషయాలు మాల తయారనివ్వకండి. ఈ గుణం తప్పక ధారణ చేయండి. ఏ గుణం? ఆప్ చేసే గుణం. ఎవరిది వినకూడదు, వినిపించకూడదు, కానీ ఇముడ్చుకోవాలి. సహయోగిగా అయ్యి మనసు ద్వారా లేదా వాణి ద్వారా వారిని కూడా ముందుంచాలి. లేకంటే వారు కూడా అనేక మందిని నాలుగు వైపులా పాడు చేయటానికి నిమిత్తమవుతారు. ఈ విషయంపై విశేష ధ్యాస ఉంచండి. బాబా మంచిగా చెప్తున్నారు ఇక్కడ పాయింట్. ఏమని? వాళ్ళకు కూడా నువ్వు సహయోగి అయ్యి మనసు ద్వారా లేదా వాణి ద్వారా వారిని కూడా ముందుంచాలి. లేకుంటే వారు కూడా అనేక మందిని నాలుగు వైపులా పాడు చేయటానికి నిమిత్తం అవుతారు. ఈ విషయంపై విశేష ధ్యాస ఉంచండి అంటున్నారు బాబా. అంటే ఇలాగ వినిపించే వాళ్ళు వాళ్ళకు కూడా ఏదో కోరుకుంటుంది. అలాగ వినిపించి మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళని దూరం చేస్తారు. ఇంకొకరి గురించి మీ దగ్గర చెప్పి వాళ్ళని దూరం చేసి మిమ్మల్ని దగ్గర చేసుకుంటారు. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, ఇక్కడ చాలా చాలా శక్తి ఉంటేనే కానీ ఈ పని చేయలేము మనం. ఒక సెంటర్లో నలుగురు కలిసి పెట్టారనుకోండి, ఒకరికి మావి వచ్చి ఏం చేస్తారంటే ఆ పరివారాన్ని దగ్గరికి వెళ్ళి విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎన్నో జరిగినాయి. అప్పుడు బాబా ఏమంటున్నారు అంటే, ఆ నిమిత్తమైన ఆత్మ, అప్పటి వరకు సహయోగం ఉన్న ఆత్మ ఇలా వ్యర్థం అందరి దగ్గర వినిపించి వేరవ్వాలని అనుకుంటుంది అనుకోండి. బాబా ఏమంటున్నారు? మనసు ద్వారా లేక వాణి ద్వారా వారిని కూడా ముందుంచండి అంటున్నారు బాబా. వారు కూడా అనేక మందిని నాలుగు వైపులా పాడు చేయడానికి నిమిత్తం అవుతారు. ఈ విషయంపై విశేష ధ్యాస ఉంచండి అంటున్నారు బాబా. అంటే వాళ్ళు ఎడగొట్టి ఏదో సెంటర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారనుకోండి, మీరు కూడా దాన్ని కోఆపరేట్ చేసేయమంటున్నారు బాబా. లేకపోతే ఏం చేస్తారంటే ఇంకా పాడు చేసేస్తారంటున్నారు బాబా. చాలా డీప్గా ఉంటుంది ఈ పాయింట్. ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది అసలు అర్థం అయింది మనకి. ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంది. ఎలా అంటున్నారంటే జాగ్రత్తగా వినండి. ఈ గుణం తప్పక ధారణ చేయండి. ఏ గుణం? ఎవరైతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి అయితే చెడుగా చెప్తున్నారో, అది నిజంగా చెడు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళని మార్చుకోవడానికి వాళ్ళు ఆతల వ్యక్తులు చెడు లేకపోయినా చెడు ఉన్నట్టు చెప్పచ్చు. కానీ అంటున్నారు బాబా, ఇక్కడ బేసిక్ పాయింట్ ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు చెడు ఉందో చెడు లేదో అది సెకండరీ పాయింట్ అది. కానీ అటువంటి విషయాలు వినిపించే వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మార్చి నువ్వు అంటున్నారు బాబా. వినకు నువ్వు అంటున్నారు. ఏం చేద్దంటే నువ్వు విన్నా పాపం తయారైపోద్ది, వాళ్ళు వినిపించిన వాళ్ళకి కూడా పాపం తయారైపోద్ది. మీరు పంచతత్వాల మీద కూడా దయాభావన పెట్టుకుంటారు కదా, అప్పుడు వారు మాయా సంస్కారాలకు వశమైపోయి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా ఇంకొకరి గురించి, లేకపోతే నీ గురించి ఇంకొకరి దగ్గర, ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర, అలాగ అందరి దగ్గర చెప్తున్నారు కదా.
అప్పుడు బాబాయ్ ఏమంటున్నారంటే వాళ్ళను కూడా పరివర్తన చేయాలి అని గుణం తప్పక ధారణ చేయండి అంటున్నారు బాబా. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక టీచర్ దగ్గర ఒక చిన్న టీచర్ ఉన్నారు, కొత్తగా వచ్చారు, లేకపోతే కొన్నాళ్ళు ఉన్నారు. ఈ చిన్న టీచర్కి ఆది నుండి ఉండే ఆ సపోర్ట్ చేసి ఎంతో పెద్ద తీసుకొచ్చిన టీచర్ని నుంచి విడిపోవటానికి ఈ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ అసలు టీచర్ దగ్గర గురించి చెప్తారు చెడ్డగాని. ఇలాగ మొత్తం 80 సెంటర్స్ అలా పాడైపోయినాయి. అక్కడ చెప్తున్నాడు పాయింట్. ఇక్కడ సూపర్ పాయింట్ అన్నమాట ఇది. ఏమంటున్నాడంటే వాళ్ళకు కూడా నువ్వు కోఆపరేట్ చేయి. వాళ్ళకి ఏం కోరిక ఉంది? నీలో చెడ్డ లేకపోయినా చెడ్డ ఉందని చెప్పి పరివారాన్ని విరగొట్టి వేరే పెట్టుకోవాలని ఉంది కోరిక. బాబా అంటున్నాడు ఓకే ఫాలో ఇచ్చేయాలకంటున్నారు బాబా. దానం చేసే, మనసుతో చేసే, నోటితో చెప్పే. ఎందుకంటే వాళ్ళు నువ్వు అలా వేరు చేయకపోతే ఇంకా మొత్తం పాడు చేసేస్తారు. చెట్టుకి ఒక ఆకుకి చీడ పట్టినప్పుడు ఆ ఆకును కట్ చేసి బయట పాడేయాలి, లేకపోతే మళ్ళీ మొత్తం చెట్టుని పెట్టేస్తుంది. అందుకు బాబాయ్ ఏమంటున్నాడు, 4 వైపులా పాడు చేసేస్తారు వాళ్ళు. ఈ విషయంపై విశేష ధ్యాస పెట్టుకోండి మంచిది అంటున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఆత్మ ఇంకెవరికి చెప్పదు, వేరైపోద్ది. వేరైపోయినప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో చోట ఉంటుంది సబ్జెక్టు. బాబా ఎంత బాగా చెప్తారంటే ఏ అక్క అయినా అన్నయ్య అయినా అల్పకాలిక ప్రాప్తిని సదాకాలికంగా భావించి ఆ కార్యం చేయాలన్నప్పుడు నీకు తెలుసు అది అల్పకాలికము మంచిది కాదని. కానీ ఆ సమయంలో ఆ అక్కయ్యనే లేదా ఆ అన్నయ్యనే అల్పకాలిక ప్రాప్తిని భావించి సదాకాలికంగా అని భావించి కార్యం చేయాలన్నప్పుడు నువ్వు కోఆపరేట్ చేసేయమంటున్నాడు బాబా. కొన్నాళ్ళు అయిన తర్వాత అటండి అది అల్పకాలిక ప్రాప్తి అని అనుభవం చేసుకుని రియలైజేషన్ చేసి పాప పరిహారం చేసుకుని మళ్ళీ ఆ నోట నిన్ను చెడ్డ చెప్పిన నోరే, ఆ నాలుకే, ఆ పదాలే, ఆ మనసే, ఆ వాయుమండలమే మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచులని చెప్పింటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు దాన్ని అతీతం అయినవో, ఇక్కడ చాలా క్రిటికల్ పాయింట్ అర్థమవుతుందా? నువ్వు దాతో ఒక నలుగురు, నీకు ఒక 20 మంది ఉన్నారు స్టూడెంట్స్, ఒక 5 తీసుకుని వెళ్ళిపోయారు, వేరే సెంటర్ పెట్టేసుకున్నారు. పోల్ని మంచిదే పెట్టేసుకొని బయట ఎంతోమంది ఒక షాపుల్లో పనిచేసి గుమస్తాలుగా ఉండి డబ్బు లేక కొన్నాళ్ళు అయిన తర్వాత బ్యాంకు లోన్ తీసుకుని వేరే షాపులు పెట్టేసుకుంటున్నారు. మరి అసలు షాప్ ఏం పాడవదు కదా అంత మాత్రానే. అదేవిధంగా బాబా ఇక్కడ చాలా శక్తి ఉంటేనే కానీ మనం అది పాలన చేయలేం, ఆ పని చేయలేం. ఎందుకంటే నువ్వు వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా నువ్వు కూడా కఠినం అయిపోయావు అనుకోండి, నువ్వు కూడా చెప్పడం మొదలెట్టావనుకో, బట్ నేను చాలా కరెక్టు, ఆతలు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా సత్యత ఉండదు, అందరికీ ఉండదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ విషయంపై మీరు విశేషమైన ధ్యాస ఉంచుకోండి, చాలా మంచి విషయం ఇది అంటున్నారు బాబా. ఓకే, దీనికి ఏం చెప్పారు బాబా అని చెప్పాను కదా. ఏ అక్క అయినా కానీ ఏ అన్నయ్య అయినా కానీ అల్పకాలిక ప్రాప్తిని సదాకాలికంగా భావించే ప్రాప్తిగా ఉన్నప్పుడు ఆ సమయంలో నువ్వు ఆ ఆత్మకి మనస్ఫూర్తిగా నువ్వు సహయోగ అవినప్పుడు బాబా ఏమంటున్నారు, ఇంకా ఆ ఆత్మ ఇంకా ఎవరిని పాడు చేయదు. పాడు చేయకుండా ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా లీడ్ అయిపోతుంటుంది. ఆ లీడ్ అయిపోతున్నప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత లాస్ట్ నేను బాబాయ్ సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు బాబా? ఏం చెప్పారు? నువ్వు సత్యం,
నీకు బ్రాహ్మణ పరివారంలో పేరు లేదు. ఈ నిమిత్తాత్మ మొట్టమొదటి పెద్ద ఆత్మకి చాలా సత్యంగా ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన ఆత్మ కొంతమందిని తీసుకెళ్ళిపోయి పేరు ప్రఖ్యాతులు పొందింది అనుకుందాం. అదే చెప్తున్నారు ఇక్కడ పాయింట్ బాబా. ఎక్కడో వాణి పట్టుకొచ్చి మీకు ఇక్కడ క్లబ్ చేస్తున్నాను అర్థం అవటం కోసం. 2 వాణీలు పట్టుకొచ్చి క్లబ్ చేశాను ఇక్కడ. కాఫీలో పంచదార వేయాలి కదా, పంచదార వేయకపోతే బాగోదు కదా. అలాగే ఆ పాయింట్ పట్టుకొచ్చి ఇక్కడ క్లబ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఏ అక్క అయినా అన్నయ్య అయినా ఈ సదాకాలికంగా ప్రాప్తిలో ఉన్న ఈ టీచర్ నుంచి విడిపోయి అల్పకాలిక ప్రాప్తిని సదాకాలికంగా భావించి వేరే అయిపోతున్నప్పుడు బాబాయ్ ఏమన్నా మనసుతోటే కోఆపరేట్ చేయి. నువ్వు మంచిదే అక్కయ్య, పెట్టుకోమ్మా, వేరే పెట్టుకో అన్నప్పుడు నువ్వు ఆ ఆత్మ పాపం చేసింది అక్కడ. నువ్వు సత్యమే, నీ గురించి అసత్యం చెప్పింది అక్కడ. అసత్యం చెప్పి ఎడగొట్టింది. వాళ్ళు అక్కడ విన్న వాళ్ళు పాపి లిస్టులోకి వెళ్ళిపోయారు, చెప్పిన వాళ్ళు పాపి లిస్టులోకి వెళ్ళిపోయారు. అది నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా దాన్ని పాపి లిస్టులోకి వెళ్లకుండా రక్షించుకోవాలి. అర్థమైందా పాయింట్? అందుకు నువ్వు పాపి లిస్టులోకి వెళ్లకుండా రక్షించుకోవాలంటే ఆ ఆత్మకు నువ్వు కోఆపరేట్ చేసావు. అమ్మ నువ్వు నలుగురిని కావాలని నీకు తీసుకెళ్ళిపోయి వేరే పెట్టుకో, మంచిది, దట్స్ ఆల్ అని మనసు ప్రకారం మీరు ఇచ్చేసినప్పుడు మీరెవరో చాలా సత్యంగా ఉన్నారు. బాబాదే చెప్తున్నాడు ఇక్కడ. ఆది నుంచి అంతిమ వరకు ఇటువంటి ఎన్ని కష్టాలు ఓర్చినా సెంటర్స్లో పెద్ద పెద్ద సిస్టర్స్ కూడా ఎన్నో ఓర్చారు పాపం. ఆ ఓర్చినప్పుడు బాబా ఏమంటున్నాడు, నువ్వు సత్యం, నీకు పరివారంలో పేరు లేదు. ఎస్పెషల్లీ మాకైతే ఇటువంటి గొడవలు ఎన్నో వచ్చినాయి. పరివారంలో పేరు లేదు కానీ బాబా హృదయంలో పేరుందంటున్నాడు. ఏం చేత సత్యంగా నడుస్తున్నప్పుడు నీ సత్యాన్ని గ్రహించేవాడు సత్యమైన వాడు శివతండ్రి ఒకడే. నీ సత్యాన్ని గ్రహించేవాళ్ళు సత్యమైన వాళ్ళు సత్యమైన ఆత్మ లేకపోతే గ్రహించలేరు. అందుకు బాబా ఏమంటున్నారు, ఇక్కడ సత్యమైనటువంటి తండ్రి హృదయంలో ఉన్నావు కాబట్టి నీ నెంబరు అంతిమంలో నీ నెంబర్ ముందుకెళ్ళిపోద్ది, నిన్ను అసత్యమైన కామెంట్ చేసే వాళ్ళ నెంబర్ వెనక్కి వెళ్ళిపోద్ది అని క్లియర్గా చెప్పారు బాబా. గొప్ప అద్భుతమైన పాయింట్ అన్నమాట అది. మమ్మల్ని ఏది బ్రహ్మబాబా ఫోటో పెట్టరు, అలాగా ఈ పార్టీ ఆ పార్టీ అని ఎన్నో అన్నారు. మేము అలౌకికంలోనే మాకు అపోజిషన్ అయినా సరే మాకు ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి అది ఒక ఆట కింద తీసుకుని వాళ్ళకు కూడా కోఆపరేషన్ చేసిన రోజులు ఉన్నాయి మేము. కానీ వాళ్ళు బాగా టూ మచ్ అయిపోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కర్మలోకి దూరంగా ఉండేవాళ్ళం. అర్థమైందా పాయింట్? కాబట్టి ఇక్కడ బాబా నువ్వు సత్యమే, పరివారంలో నీకు పేరు లేదు, గౌరవం లేదు, నిన్ను నిందిస్తున్నారు, వాళ్ళు అటువైపు తిప్పుకోవటం కోసం. ఆ సమయంలో నువ్వు ఆ సత్యాన్ని లాస్ట్ శ్వాస వదిలే వరకు నువ్వు ఆ సత్యాన్ని మెయింటైన్ చేస్తే ఎక్కడున్నావు నువ్వు? పరివారం హృదయంలో లేవు, పరమాత్మ హృదయంలో ఉన్నావు. ఆ పరమాత్మ శివుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు సద్గురు పోస్టులోకి వచ్చేసారు ఆయన. ఈ సద్గురు పోస్టులోకి వచ్చినప్పుడు నిన్ను ముందు పెట్టేస్తారు, వాళ్ళని వెనక్కి గెంటేస్తారు. అదే భగవంతుడు చేసిన అంతిమ సహయోగం. నేను అదే చెప్తున్నాను మీకు. 16,108 మాల గనక చక్కగా యోగం చేసుకుని సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి బాబా నన్ను, సత్యమైన సేవ చేయించి బాబా నన్ను, నీ సమానంగా తయారు చేసి పరంధామ నీ వెంట తీసుకెళ్ళి బాబా నన్ను, మళ్ళీ సత్యోగం తీసుకురా బాబా నన్ను అని మీరు సంకల్పం చేసుకోండి. అంతిమ ట్రైన్ కంపల్సరీగా ఉంటుంది. సాకార శరీరాన్ని తీసుకెళ్ళడానికి ట్రైన్ కావాలి, విదేశీయులకి విమానం కావాలి, అందులో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు బాబా. అనుకుంటాం ఎలాగొస్తుందని. అప్పుడు చెప్పారు బాబా, నీ కాళ్ళు కదులుతూ మనసు నాట్యం చేసుకుంటూ ఆ రక్షణ స్థలానికి వెళ్ళిపోతామని చెప్పారు బాబా. బాబా చెప్పింది అబద్ధం కాదు కదా. కాబట్టి బాబా ఈ విషయంపై ధ్యాస పెట్టుకోండి. ఈర్ష్య కూడా విశేషతల ఆధారంగా ఉత్పన్నం అవుతుంది.
సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. ఈర్ష్య పోవాలంటే ఆ విశేష ఆత్మ యొక్క విశేషతను చూసి వారి నిమిత్తంగా చేసింది శివబాబా కదా అని స్మృతి ఉంచుకోవాలి. ఒకవేళ వారు తప్పు చేస్తున్నా వారి పట్ల శుభభావన పెట్టుకోండి. ఎందుకంటే ఈర్ష్య ఎప్పుడైతే మీ ఆత్మలో ఉత్పన్నమైందో అప్పుడు మీరు పాపఖాతా మీకు జమ అయిపోతుంది అంటున్నారు బాబా. ఈర్ష్య ఎప్పుడు వస్తుందో విశేషతల ఆధారంగా వస్తుంది. చెప్పాను కదా, పెద్ద అక్కయ్య గారికి మంచి పేరు వస్తుంది, పక్కన ఉన్న చిన్న అక్కయ్య గారికి ఈర్ష్య వచ్చింది. ఆవిడకి ఎందుకు వస్తుంది, మేము కూడా చేస్తున్నాం కదా అని. కానీ ఆదిరత్నం ఆవిడే. అదే ఇక్కడ అర్థం అవటం చెప్తున్నాను అన్నమాట పాయింట్. అప్పుడు ఆ ఆత్మకి, చిన్న ఆత్మకి ఈర్ష్య వచ్చేసింది అనుకోండి, ఎవరైనా సరే ఒకటే గుర్తించుకోండి, ఎక్కడున్న యజ్ఞం అని అనుకుంటే పుణ్యం వస్తుందండి. యజ్ఞం అనుకోకుండా ఈ అక్కేది ఈ సెంటరు, ఈ అన్నది ఈ సెంటరు, ఈ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయారు మీరు. ఈ వైబ్రేషన్సే ఇప్పుడు ఇటువంటి వైరస్ని తీసుకొస్తుంది. ఇటువంటి వైబ్రేషన్స్ ఉండకూడదు. అందుకు బాబా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మీరు ఎప్పుడైతే మీరు పావనం అవ్వండి, వైరస్ కూడా సమాప్తం అయిపోద్ది. నిమిషాల మీద సమాప్తం అయిపోద్ది. ఈరోజు ఇది ధారణ చేయండి. ఈ విషయాలు టీచర్స్ అందరూ ధారణ చేయండి, స్టూడెంట్స్ అందరూ ధారణ చేయండి, అది సమాప్తం అయిపోద్ది. అదేవిధంగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈర్ష్య ఎందుకు వస్తుందో నీకు తెలుసా? ఇతరాత్మ విశేషతలను చూసి నీకు ఈర్ష్య వస్తుంది. ఇతరాత్మకి విశేషతలు ఎందుకు వచ్చినాయి? ఆశీస్సులు ఎందుకు వచ్చినాయి? బాబా నుంచి, పరివారం నుంచి, వస్తువైభవాలు ఎందుకు వచ్చినాయి? ఆ ఆత్మ త్యాగం చేసింది కాబట్టి, తపస్సు చేసింది కాబట్టి, సేవ చేసింది కాబట్టి. నువ్వు చేయలేదు. నువ్వు చేయకుండా అవి దొంగిలించాలనుకుంటున్నావు నువ్వు. అప్పుడు బాబా చెప్తున్నారు, ఈర్ష్య పోవాలంటే ఆ విశేష ఆత్మ యొక్క విశేషతను చూసి వారిని నిమిత్తంగా చేసింది శివబాబా కదా అని స్మృతి ఉంచుకోవాలి. మనకి ఎప్పుడైనా ఈర్ష్య వస్తున్నప్పుడు ఆ ఆత్మనే నిమిత్తం చేసింది బాబా అని శుభభావన ఉంచుకోవాలంటున్నారు. ఒకవేళ వారు తప్పు చేస్తున్నా వారి పట్ల శుభభావన పెట్టుకోండి. ఎందుకంటే ఈర్ష్య కూడా పాప ఖాతాలో జమ అయిపోతుంది. నువ్వు కూడా ఈర్ష్యపడ్డావు అనుకో, ఇలా తీసుకెళ్ళిపోతుంది ఆత్మ, ఇలాగైపోయింది, అలాగ లేకపోతే దుఃఖపడటం కానీ, మనసు కలస చెందుకోవటం కానీ, ఉదాసీన భావన రావటం కానీ ఉంటే మనం కూడా ఫెయిల్ అయిపోతాం అంటున్నారు బాబా. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. కనుక ఇంకా చాలా ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. ఈరోజు బాబా మనకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, విశేషతను చూసినప్పుడు నీకు పాపకథ ఉండదు. అది మెయిన్ సబ్జెక్ట్ ఇది. అంచేత వాళ్ళు ఆ పార్టీ, వాళ్ళు ఈ పార్టీ, వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అనుకోవద్దు. అందరూ బాబా పార్టీయే, మొత్తం అందరం బాబా పిల్లలమే. ప్రపంచం వాళ్ళు అందరం బాబా పిల్లలమే. ఎవరిని ఎలా మార్చాలో ఆయన చూసుకుంటాడు. ఏం మార్చాడు ఆయన లాస్ట్ని? నువ్వు సత్యమే, నీకు బ్రాహ్మణ పరివారంలో పేరు లేదు, కానీ ఎక్కడుంది? భగవంతుడి హృదయంలో ఉంది. భగవంతుడి హృదయంలో ఉంటే నాకేమవుతుంది అనుకుంటున్నావేమో నువ్వు. ఏమొస్తుందో తెలుసా? అంతిమలో నీ నెంబర్ ముందెడతాను, మొత్తం అందరి ముందు నిన్ను ప్రత్యక్షం చేస్తాను, వాళ్ళని వెనక్కి పంపిస్తాను అన్నాడు బాబా. ఒక్కోసారి మనకి సూపర్ ఫాస్ట్లో ట్రైన్లో వెళ్తున్నప్పుడు అది లైన్ క్లియర్ లేక, ట్రాక్ ఖాళీ లేక ఓ పక్కన ఆపుతారు. అప్పుడు ప్యాసింజర్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోద్ది. అర్థం అవటం కోసం చెప్తున్నాను. అప్పుడు మనం ఏమనుకుంటాం, అనవసరం ప్యాసింజర్ ఎక్కువేసింది, ప్యాసింజర్ ముందు వెళ్ళిపోతుందో, సూపర్ ఫాస్ట్ అని ఇదేమో ఇక్కడ ఆగిపోయింది అనుకుంటాం. అక్కడ క్లియరెన్స్ లేనప్పుడు వెళ్ళగలితే యాక్సిడెంట్ అవుద్ది లేకపోతే. కానీ కొంత సమయం మీరు ఓపిక పట్టండి, అది దీన్ని ఓవర్టేక్ చేసేసి ఆ లేట్ టైము స్పీడ్లో కవర్ చేసేస్తుంది. అందుకే దాన్ని సూపర్ ఫాస్ట్ అన్నారు, దీన్ని ప్యాసింజర్ అన్నారు.
ఈ సూపర్ ఫాస్ట్ ఎవరో సత్యమైన టీచరు, ఈ ప్యాసింజర్ ఎవరో ఆ టీచర్ని కూడా కించపరిచేసి వేరే పెట్టేసుకుని సెంటర్లు పెట్టేసుకుని మొత్తం బాబా పేరుని కూడా ఖరాబ్ చేసేయటం, ఇలా రకరకాలుగా చేసేస్తారు. కానీ బాబా ఏమంటున్నాడు, ఏవి అవనేవండి, నువ్వు విడిచిపెట్టుకోకు, ఏమి వినకో, నువ్వు దారాదత్తం చేసే, నీకు ఏది కావాలంటే అది చేసేయి. అప్పుడు నేను నిన్ను లాస్ట్లో నిన్ను ప్రత్యక్షం చేస్తాను, నా హృదయంలో ఉన్నావు, హృదయంలోంచి బయటికి తీస్తాను. ఆంజనేయులు హృదయంలో రాముడు ఎక్కడ ఉన్నాడంటే హృదయం చీల్చి చూపించాడు. అలాగే బాబా హృదయంలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. బాబా ఒక వాణిలో చెప్తాడు, రత్నాలు మట్టిలో కప్పిడి ఉన్నాయి, మీరందరూ రత్నాలు లాంటి వాళ్ళు, కొంచెం మట్టిని ఇలా పెకలించానంటే చక్కమని రత్నం పైకి వచ్చేస్తారు కాంతితో అన్నారు బాబా. కాబట్టి ఎప్పుడు మనం చేయాలంటే మనకు కూడా కొంచెం వాళ్ళు అంటుంటే మనం ఓర్చుకోలేక మనం కూడా అంటున్నాం, అప్పుడు ఇద్దరు పాపి లిస్టులోకి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఏ బ్రాహ్మణాత్మనే మనం అవగుణం ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, అవగుణం చూడకుండా విశేషతను చూసి అవగుణం చూసినప్పుడు నువ్వు కర్మలో మాత్రం అటాచ్మెంట్ అవ్వకు, లేకపోతే నువ్వు మళ్ళీ సాంగత్య దోషంలోకి వెళ్ళిపోతావు. కర్మ నుంచి అతీతం అవి నువ్వు శుభభావన పెట్టుకో అన్నారు బాబా. రీసెంట్గా ఒకటి జరిగింది, మన బుక్స్ ఒక మాత సెంటర్ అక్కకి ఇచ్చి పంచుతానంటే అట్టి పరిస్థితులు పంచడానికి వీలేదన్నారు. కానీ ఈవిడికి దివ్య బుద్ధి ఉన్న కారణంగా వారికి తెలియకుండా పంచేలాగా చేసుకున్నారు, పంచిపెట్టుకుంటున్నారు. పంచిపెట్టుకుంటున్నప్పుడు వారికి తెలిస్తే వీరు శుభభావన పెట్టుకున్నాను అన్నారు ఆవిడ. అన్నయ్య మనం వారు చేసిన కృషి వారు చేశారు అన్నారు. ఆ శుభభావన పెట్టుకోవడం వలన 1-2 చోట్ల మళ్ళీ పంచిన తర్వాత ఆవిడకి తెలిసి ఏమన్నారో తెలుసా, ఆ పంచి అన్నయ్య మంచి పని చేస్తున్నారన్నారు. ఎందుకు మారిపోయి చేశారు వారు. అదేవిధంగా ఈ మాత ఎందుకు పంచకూడదు, నువ్వు గొప్ప అలాగా ఇలాగని ఓవర్గా ఎదిరించారు అనుకోండి, వారు కూడా ఇరిటేట్ అయిపోతారు అక్కడ. అంచేది ఏమీ చెప్పలేదు ఇప్పుడు మనసులో బాబా నువ్వే పంచించు, నువ్వే చేయించు, ఆత్మను మార్చు అని సంకల్పం చేసింది. 2వ ట్రిప్లోకి వెళ్ళేప్పటికి వారు ఏమన్నారంటే పోన్లే మంచి పని చేస్తున్నావు ఇంకా కొంచెం అన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. ఇక్కడ ఒక ఆత్మ తప్పు చేసినప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ అదే తప్పు నువ్వు చేయొద్దు అని సింపుల్గా చెప్తున్నాడు. ఒక్కోసారి చూడండి, మనం కారులో వెళ్తున్నా, మోటార్ సైకిల్లో వెళ్తున్నా, ఆడి నిద్రవుతానో తాగేసో మన మీదకి వచ్చేస్తాడు సింగిల్ రోడ్లో వెళ్తున్నప్పుడు. అప్పుడు మనం దూరానికి గ్రహించేస్తాం, బాగా సైడ్ కంటే వెళ్ళిపోయి దాన్ని తప్పించుకుంటాం. అబ్బాయి అతనేమో అలాగ వస్తున్నాడు, అతని దగ్గర రాంగు, తాగేసాడు లేకపోతే నిద్ర అవుతున్నాడు అని నువ్వు కూడా కరెక్ట్గా వెళ్ళిపోయావు అనుకోండి, డాష్ అయిపోద్ది. మ్యాక్సిమం నువ్వు తప్పుకోవడానికి ట్రై చేసుకోవాలి, హారన్ కొట్టాలి, బాగా సైడ్ అయిపోవాలి, దూరం నుంచే క్యాచ్ చేయాలి. నువ్వు అది నీ మీదకి వచ్చేస్తుందో, వాడు తాగున్నాడో నిద్ర అవుతున్నాడో రాంగ్ వేలో వచ్చేస్తున్నాడు, నేను లెఫ్ట్లో వెళ్తుంటే వాడు లెఫ్ట్లో వెళ్ళకుండా నా సైడ్ వచ్చేస్తున్నాడు అని క్యాచ్ చేసే పవర్ ఉండాలి మీకు అక్కడ. అర్థమైందా? బాబాకి థ్యాంక్స్, చాలా విపులంగా మీ మనసులో కూర్చోబెట్టారు. బాబాకి ధన్యవాదాలు.